పట్టు పట్టరాదు పట్టు ఈడవరాదు అన్నట్టే అవుతున్నది ఏపీల అంగన్వాడీ టీచర్ల లొల్లి. వెనుకకు తగ్గేదేలే అన్నట్టే పోరాటం చేస్తుర్రు. కొలువులకెళ్ళి తీసేస్తామని బుగులొట్టించిన అక్క చెల్లెలు అసలు మాట ఇంటలేరు. హామీలన్నీ తీరుస్తూనే ఆగుతామన్నట్టు చేస్తుర్రు. మంచో చెడో ముంగటికే పోతామన్నట్టు చేస్తుర్రు. ఎస్మా చట్టం పెట్టిన ఉడుం పట్టు వట్టినట్టే పట్టు పట్టిర్రు అంగన్వాడీ టీచర్లు. ఆఖరికి సర్కారోళ్ళు గీసిన గీత కూడా దాటేసిర్రు. అస్సలు తగ్గేదేలే అంటున్నారు అంగన్వాడీ టీచర్లు. ఎస్మా పెట్టినా ఎంత ఏగిచ్చినా ఇక యాడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే చేస్తారు. అంగన్వాడీలంతా మళ్ళా డ్యూటీకి ఎక్కాలే, సోమవారం 5 సమ్మె బంద్ పెట్టాలి అని సర్కారోళ్ళు టైం పెట్టిరు కదా. అయినా సరే బుగులు పట్టలేదు అంగన్వాడీ టీచర్లు. జీతాలు పెంచాలే, సమస్యలు పరిష్కారం చేయాలి, అప్పటిదాకా డ్యూటీకి వచ్చేదే లేదని తేల్చి పారేసిర్రు. ఎన్ని దినాలన్నా గానీ ఏం చేస్తారో చెయ్యిర్రి, సమ్మె మాత్రం నడుస్తుంది అన్నట్టు చెప్పుకొచ్చిర్రు. సర్కార్ వాళ్ళ మీద మస్తు కోపానికి వచ్చిర్రు. ఎస్మా చట్టాన్ని భద్రత దానిలో పెట్టేసి మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించేసి, మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అని మేము ఇన్ని రోజులు అనుకోలేదు. మరి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించాడేమోనని మేము కనీస వేతనం కింద పనిచేసాం. ఇప్పుడు వరకు 26,000 ఇవ్వమని అడిగాం. మాకు పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ అప్పచెప్పమన్నాము, మాకు పర్మనెంట్ చేయమన్నాము, ఈఎస్ఐ సౌకర్యం కల్పించారు. బొత్స సత్యనారాయణ అంటాడు అసలు జీతాల సంగతే అడగొద్దమ్మా, అన్ని సమస్యలు 10 సమస్యలు తీర్చేసామమ్మా. 10 సమస్యల్లో ఒక్క సమస్య కూడా మాకు ఉపయోగపడదండి. ఇక ఎస్మా చట్టం ప్రయోగించినాము, సమ్మెలు ధర్నాలు చేయొద్దు, చర్యలు తీసుకుంటాం, కొలువులకి వెళ్ళి తీసి పారేస్తాం అని సర్కారు వాళ్ళు అంటుంటే అసలు అంగన్వాడీ టీచర్లు తాము సర్కారు ఉద్యోగులమే కాదంటున్నారు. ఒకవేళ సర్కారు ఉద్యోగులు అయితే అప్పుడు ఎస్మా పెట్టుర్రి అని అంటున్నారట. విజయనగరం జిల్లాల మంత్రి బొత్స సారు కార్ల పోతుంటే ఆగబట్టిర్రు. 28 దినాలు అవుతున్నా పట్టించుకుంటలేరు, గిట్టనే ఉంటది అయిగా అని అక్క చెల్లెన్లు గట్టిగానే అడిగిర్రట. ఏమన్నుంటే ఎలక్షన్లు అయినాక చూసుకుందాం, మీరు తిప్పల పడకుర్రి మామూలు తిప్పల పెట్టకుర్రి అన్నట్టు జర ఉడుకుడికే మాట్లాడిండట సారు. ఇంకో దిక్కు చెప్పినా ఇంటలేరు కాబట్టి మంగళవారం సంధి అందరికి నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారట ఆఫీసర్లు. చెప్తే వినాలని సర్కారోళ్ళు, చెప్పింది చెయ్యాలి అని అంగన్వాడీ టీచర్లు. ఎవ్వళ్ళకెవ్వరు వెనకకు తగ్గుతలేరు. అటు మున్సిపాలిటీ కార్మికులు 2-3 సార్ల చర్చలకు పోయి వచ్చిర్రు. వాళ్ళు కూడా లొల్లి బంద్ పెడతలేరు. రోడ్ల మీద రచ్చ రచ్చ అవుతున్నది. పంచాదులే పంచాదులు, ఎక్కడ తెగుతలేవు.